హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? ఈరోజు బయోమాలిక్యూల్స్, జీవాణువులు. వాట్ ఆర్ బయోమాలిక్యూల్స్? పేరులోనే ఉన్నది. దీస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ సెల్స్. ఓకే, మనందరికీ తెలుసు లివింగ్ సిస్టమ్ అంటే జీవన వ్యవస్థ. జీవన వ్యవస్థని మనం ప్రాణి పుట్టుక, పెరుగుదల, జీవనాన్ని కొనసాగించటం, పునరుత్పత్తి ఇలా అనుకోవచ్చు. అయితే అంటే గ్రోత్, సస్టైనబిలిటీ, రీప్రొడక్షన్. యాక్చువల్లీ ఏ లివింగ్ సిస్టమ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై గ్రోత్, సస్టైనబిలిటీ, రీప్రొడక్షన్. సో అయితే ఇక్కడ లివింగ్ సిస్టమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ వేరియస్ కాంప్లెక్స్ బయోమాలిక్యూల్స్. ఏంటి ఈ బయోమాలిక్యూల్స్ అన్నప్పుడు? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, లిపిడ్స్, ఇంకా ఉన్నాయి ఎక్స్ట్రా అంటే హార్మోన్స్, విటమిన్స్. ఇవి కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం ఫర్దర్గా తర్వాత. అయితే ఇప్పుడు నౌ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ కార్బోహైడ్రేట్స్. వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్? Carbohydrates. Initially, carbohydrates were considered as hydrates of carbon with general formula CxH2OY. For example, glucose, molecular formula C6H12O6. We can write C6H2O6. For example, sucrose, formula C12H22O11, C12H2O11. ఇక్కడ ఈ ఫార్ములాని చూడండి. ఇప్పుడు గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ ఇవన్నీ కూడా ఈ ఫార్ములా ఎలా ఉన్నాయంటే హైడ్రేట్స్ ఆఫ్ కార్బన్. అంటే దిస్ ఫార్ములా అపియర్స్ లైక్ hydrates of carbon. That's why the name is given as carbohydrates. సో అందుకనే వీటిని కార్బోహైడ్రేట్స్ అన్నాడు. అయితే అన్ని కార్బోహైడ్రేట్స్ నెససరీలీ దీంట్లో ఫిట్ అవుతాయా అంటే అవో. ఫర్ ఎగ్జాంపుల్ రామ్నోస్ ఫార్ములా C6H12O5 ఇది ఈ ఫార్ములాలో ఫిట్ అవ్వదు మనకి. సో అదేవిధంగా సమ్ నాన్ కార్బోహైడ్రేట్స్ ఆల్సో ఈ జనరల్ ఫార్ములాని ఫాలో అవుతుంది, అంటే ఫిట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా CH3COOH. సో దీన్ని మనం C2H2O ట్వైస్. సో సేమ్ జనరల్ ఫార్ములా వచ్చింది. బట్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ ఏ నాన్ కార్బోహైడ్రేట్. మరి ఈ కార్బోహైడ్రేట్స్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? అయితే ఇక్కడ నంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తే కార్బోహైడ్రేట్స్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్ ఫంక్షనల్ గ్రూప్స్. ఈ కార్బోహైడ్రేట్స్లో కొన్ని స్పెసిఫిక్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. అవి ఏంటనేటువంటిది ఇప్పుడు చూద్దాం. అంటే వీటిని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ స్ట్రక్చర్ చూద్దాం. CH2OH, HOH, here HOH, గ్లూకోజ్. అదేవిధంగా ఫ్రక్టోజ్ CH2OH, C double bond O, CH2OH, here HOH, HOH. చూడండి ఇక్కడ వీటిల్లో ఇది ఫ్రక్టోజ్, ఆల్డిహైడిక్ ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ ఫ్రక్టోజ్లో కీటోనిక్ ఫంక్షనల్ గ్రూప్ అండ్ సెవరల్ OH గ్రూప్స్ ఉన్నాయి, హైడ్రాక్సీ గ్రూప్స్, ప్రైమరీ ఆల్కహాలిక్ ఆర్ సెకండరీ. సో ఇక్కడ కూడా సెవరల్ OH గ్రూప్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ స్ట్రక్చర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కార్బన్ అటాచ్డ్ టు 4 డిఫరెంట్ గ్రూప్స్. ఈ కార్బన్ చూడండి, ఇక్కడ CHO, HE, OH ఈ మొత్తం అనదర్ గ్రూప్.
అదేవిధంగా ఇక్కడ కూడా కార్బన్ అటాచ్డ్ టు 4 డిఫరెంట్ గ్రూప్స్. వీటిని కైరాల్ సెంటర్స్ అంటాం. మనం ఆప్టికల్ యాక్టివిటీ చదువుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. అంటే ఇవన్నీ ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాం ఆప్టికల్ ఐసోమెరిజం వచ్చినప్పుడు. దీంట్లో ఈ చాప్టర్లోని కూడా చెప్తాం మళ్ళీ ఫర్దర్గా. అయితే ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే డెక్స్టర్ రొటేటరీ అని, ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ని ఏ సబ్స్టెన్స్ అయితే లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తుందో దాన్ని లీవో రొటేటరీ అని, ఈ విధంగా ఫర్దర్గా మనం నేర్చుకుందాం. కాబట్టి ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చాయంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటి ఆప్టికల్ యాక్టివ్ సెంటర్స్. కాబట్టి ఆప్టికల్లీ యాక్టివ్ మెనీ హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి. ఆప్టికల్లీ యాక్టివ్ పాలీహైడ్రాక్సీ, ఆల్డిహైడ్స్, ORR, polyhydroxy ketones, ORR, the compounds which produce such units on hydrolysis. So optically active polyhydroxy aldehydes or polyhydroxy ketones are the compounds which produce such units on hydrolysis. వీటినే మనం కార్బోహైడ్రేట్స్ అంటాం. సింపుల్గా కూడా చెప్పచ్చు. ఎలాగంటే ఆప్టికల్లీ యాక్టివ్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ విత్ ఆప్టికల్ యాక్టివిటీ. సో వీటిని మనం కార్బోహైడ్రేట్స్ అంటాం. అయితే ఈ కార్బోహైడ్రేట్స్కి వేరే పేరు కూడా ఉంది. వీటిని సాకరైడ్స్ అంటారు. సాకరైడ్స్ బికాజ్ ఆఫ్ స్వీట్ టు టేస్ట్, తీయగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మిగతా నాన్ షుగర్స్ కూడా ఉన్నాయి. సో అయితే గ్రీక్లో సాకరాన్ అంటే షుగర్ అని అర్థం. అందుకనే వీటికి వేరే పేరు ఏమంటామంటే సాకరైడ్స్. సో వీటిని ఫర్దర్ క్లాసిఫికేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ సింపులర్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ హైడ్రోలసిస్. Carbohydrates are classified into 3 types. ఏంటవి? మోనోసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. ఆల్రెడీ చెప్పాం సాకరైడ్స్ అంటే తీగా ఉంటాయి, స్వీట్ టు టేస్ట్ అని. సో కాబట్టి ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ద హైడ్రాలసిస్ ప్రొడక్ట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. అవేంటి? మోనోసాకరైడ్స్, the simplest carbohydrates which cannot be broken into simpler compounds during hydrolysis. అంటే సింప్లీ ఏమని చెప్పచ్చు అంటే ఈ కార్బోహైడ్రేట్స్ డు నాట్ అండర్గో ఫర్దర్ హైడ్రోలసిస్. కార్బోహైడ్రేట్స్ని కనుక మీరు హైడ్రోలైజ్ చేస్తే ఎలాంటి సింప్లర్ యూనిట్స్ని ఇవ్వకపోతే వాటిని మనం ఏమని పిలుస్తామా అంటే మోనోసాకరైడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్, చాలా ఉన్నాయి. నేచర్లో 20 దాకా ఉన్నాయి. నేచర్లో అంటే అవైలబుల్ అయ్యేటువంటివి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్, అలోజ్, ఆల్ట్రోజ్, తర్వాత మ్యానోజ్, తర్వాత వచ్చేసరికి మీకు మోనోసాకరైడ్స్ రైబోజ్, అర్బినోజ్, ఎరిథ్రోజ్, త్రియోజ్. సో ఇవన్నీ కూడా మోనోసాకరైడ్స్ కిందకు వస్తాయి. ఓకేనమ్మా. అంటే సింపుల్గా ఏమని చెప్పొచ్చాయంటే ఇవి ఫర్దర్గా సింపులర్ యూనిట్స్ని ఏమీ ప్రొడ్యూస్ చేయవు హైడ్రాలసిస్ చేసినప్పుడు. వాటిని మనం మోనోసాకరైడ్స్ అంటారు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆలిగోసాకరైడ్స్ అంటాం. సో ఇవి ఎన్ని యూనిట్స్ ఇస్తాయంటే 2 to 10 సింపులర్ యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఆన్ హైడ్రాలసిస్. సో కార్బోహైడ్రేట్స్ విచ్ గివ్ 2 to 10 మోనోసాకరైడ్స్, అంటే 2 to 10 సింపులర్ యూనిట్స్ని కనుక ఇవ్వగలిగితే వాటిని మనం ఏమంటారా అంటే ఆలిగోసాకరైడ్స్ అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసినటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సుక్రోజ్. షుగర్ ఉంది కదా, టేబుల్ షుగర్. సుక్రోజ్ని మీరు హైడ్రాలసిస్ చేస్తే సుక్రోజ్ ఆన్ హైడ్రాలసిస్ ఏమొస్తాయి అంటే ప్రొడక్ట్స్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. అదేవిధంగా మాల్టోజ్ని చేసామనుకోండి, మాల్టోజ్ని హైడ్రాలసిస్ చేస్తే 2 యూనిట్స్ గ్లూకోజ్ వస్తాయి. గ్లూకోజ్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోజ్ని చేశారనుకోండి, లాక్టోజ్ ఆన్ హైడ్రాలసిస్ గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్. ఫర్ ఎగ్జాంపుల్ రాఫినోజ్. రాఫినోజ్ని మీరు హైడ్రోలైజ్ చేస్తే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్. గెలాక్టోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, అలోజ్, ఆల్డ్రోజ్, ఎరిథ్రోజ్, రైబోజ్, వీటన్నిటి స్ట్రక్చర్స్ మనం లాస్ట్లో అవసరమైతే నెక్స్ట్ వీడియో చేస్తాను. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సుక్రోజ్ని హైడ్రాలసిస్ చేస్తే 2 యూనిట్స్ వచ్చినాయి. అదే మాల్టోజ్ని హైడ్రోలైజ్ చేస్తే గ్లూకోజ్ అండ్ సేమ్ ఆర్ డిఫరెంట్ యూనిట్స్ ఏవైనా రావచ్చు. సో కాబట్టి 2 యూనిట్స్ని ఇస్తే జనరల్గా దీన్ని ఏమని పిలుస్తారు అంటే డైసాకరైడ్ అని కూడా అంటాం. డైసాకరైడ్. ఇది డైసాకరైడ్, ట్రైసాకరైడ్. అదే 4 యూనిట్స్ సింపులర్ యూనిట్స్ ఇచ్చింది అనుకోండి, 4 సింపులర్ అంటే మోనోసాకరైడ్స్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే కార్బోహైడ్రేట్ని హైడ్రోలైజ్ చేసినప్పుడు టెట్రాసాకరైడ్ ఇలా మారిపోతూ ఉంది. తెలుసు కదా, డై, ట్రై, టెట్రా, పెంటా ఈ విధంగా. సో కాబట్టి 2 to 10 సింపులర్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే హైడ్రోలైజ్ చేసినప్పుడు వాటిని మనం ఏమంటామా అంటే ఆలిగోసాకరైడ్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే polysaccharides. According to definition, more than 10 units. According to definition అయితే more than 10 simpler units ఇస్తే on hydrolysis దాన్ని మనం పాలీసాకరైడ్ అంటాం. బట్ యాక్చువల్లీ మోర్ దాన్ 100 సింపులర్ యూనిట్స్, మోర్ దాన్ 100 మోనోసాకరైడ్స్ ఇస్తే దాన్ని మనం పాలీసాకరైడ్ అంటారు. ఈ పాలీసాకరైడ్కి డెఫినేషన్ సింపుల్, కార్బోహైడ్రేట్స్ విచ్ గివ్ మోర్ దాన్ 10 మోనోసాకరైడ్ యూనిట్స్ ఆన్ హైడ్రోలసిస్ ఆర్ కాల్డ్ ఏమంటారు అంటే పాలీసాకరైడ్స్. అకార్డింగ్ టు డెఫినేషన్ 10 బట్ యాక్చువల్లీ మోర్ దాన్ 100 యూనిట్స్. దీనికి ఎగ్జాంపుల్ పాలీసాకరైడ్స్కి మీ అందరికీ తెలుసు స్టార్చ్. స్టార్చ్ని మీరు హైడ్రోలసిస్ చేస్తే ఏమొస్తాయి, గ్లూకోజ్ యూనిట్స్ వస్తాయి, n moles ఆఫ్ గ్లూకోజ్. అదేవిధంగా సెల్యులోజ్ హైడ్రాలసిస్ చేస్తే n moles ఆఫ్ ఇది కూడా గ్లూకోజే వస్తాయి. అయితే ఇక్కడ గ్లూకోజ్ ఆల్ఫానా, బీటా వీటన్నిటి గురించి ఫర్దర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో. ఇవన్నీ ఇండివిజువల్గా డీటెయిల్డ్గా వీటి గురించి మాట్లాడతాం మనం. ఓకేనమ్మా. కాబట్టి బేస్డ్ ఆన్ హైడ్రోలసిస్ బట్టి ఏం చేసాం, కార్బోహైడ్రేట్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఏంటవి, మోనోసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. నెక్స్ట్